నేను రాయలసీమలోనే పుట్టాను. రాయలసీమ వాడినే. రాయలసీమను అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, ఆ తర్వాత నేనే. కొంతమంది పెత్తందారీతనంతో ఇక్కడికి పరిశ్రమలకు రాకుండా అడ్డుపడుతున్నారు. అభివృద్ధికి అడ్డుపడితే బుల్డోజర్లా ముందుకెళ్తా, బుల్లెట్లా దూసుకుపోతా. 52 ఏళ్లలో ఎవరి హయాంలో సీమ అభివృద్ధి జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం గోరుగల్లు రిజర్వాయర్ను పరిశీలించారు. గోరుకల్లులో ఏర్పాటు చేసిన మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి వైఎస్ఆర్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. జిల్లాలోని ముద్దునూరులో దళిత గిరిజన రుణమేళా సదస్సులు ప్రసంగించారు. ఇమాంతో పాటు మౌజర్లకు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇమాంలకు నెలకు 5,000, మౌజర్లకు 3,000 చొప్పున గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కడపలో హజ్ హౌజ్ను నిర్మిస్తామని తెలిపారు. ఉర్దూ టీచర్ల నియామకానికి ప్రత్యేక డిఎస్సీని ప్రకటిస్తామన్నారు. ఈ 2 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత తెలుగు గంగా, కేసీ కెనాల్, అదే మరిగా మిగిలిన ప్రాజెక్టుల కోసం ఎస్ఆర్బిసి ప్రాజెక్టుల కోసం 1,500 కోట్ల రూపాయలు దేశంలోనే ఆ రోజుల్లో ఎక్కువ డబ్బులు ఈ కర్నూలులో ఖర్చు పెట్టిన విషయం మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. కొంతమంది నాయకులు ఆలోచించాలి, శాశ్వతంగా పేదరికం ఉంటే వీళ్ళ పెత్తనం జరుగుతున్నాయి. నేను ఆలోచించి శాశ్వతంగా పేదరికం నిర్మూలిస్తే జీవితాంతం మీ గుండెల్లో నేను ఉంటాననేది నా ఆలోచన.